పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 8వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. అటు పిమ్మట యేసు అచ్చటి నుండి వెడలి సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకర్ని చూసి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకర్లు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుకొనుచు, సుంకర్లతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: సుంకరి అనుసరణ దైవరాజ్య స్థాపన. దిక్కులేని వారికి దేవుడు దిక్కు అంటారు పెద్దలు. అంటే లోకమంతా వెలివేసిన దీనులను, అభాగ్యులను తప్పక దేవుడు తన దరి చేర్చుకుంటాడు. నారు పోసిన దేవుడు నీరు పోయక మానునా? లేదు. ప్రాణం పోసిన దేవుడు తన బిడ్డల ప్రాణాలు పోతుంటే వారిని పశువుల వల్లే పనికిరాని వారుగా చూస్తూ ఉంటే చూసి ఊరుకుంటాడా? లేదు. యేసు ప్రభు కాలం నాటి సమాజం సుంకర్లను పాపులుగా యూదులై ఉండి రోమా సామ్రాజ్యానికి సహాయపడి దేశద్రోహులుగా పరిగణించేది. అటువంటి వ్యక్తులతో ఎవరు కూడా సాన్నిహిత్యం కోరుకోరు. అంతేకాకుండా ఒక బోధకుడికి శిష్యునిగా ఎన్నుకోవడం ఊహించలేని విషయం. కానీ యేసు ప్రభు ఎలాంటి సామాజిక భేదభావ ముద్రలను దాటి తన అనుచరునిగా, శిష్యుడిగా ఈ సుంకరికి స్థానం ఇచ్చాడు. ఆ పిలుపుకు వెంటనే స్పందించిన సుంకరి అంతయు విడిచిపెట్టి ఆయనను అనుసరించాడు. సుంకర్లు పాపాత్ములు అని పేర్లు పెట్టి నిరుపేద ప్రజలను సమాజంలో తక్కువ వారిగా భావించి హీనంగా చూస్తున్న నాటి పెద్దలకు గుణపాఠం నేర్పుటకు లేవి అను సుంకరి ఇంటిలో బహిరంగంగా కావాలని విందుకు వెళ్ళాడు యేసు ప్రభు. ఆ విందులో పాల్గొన్న పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రభువు తన కర్తవ్యాన్ని మరి ఒక మారు ఒక చిన్న ఉదాహరణ ద్వారా వారికి తెలియచేశాడు. వైద్యుడు అనారోగ్యంతో ఉన్నవానికి ఏ విధంగా అవసరమో పాపికి తన అవసరం ఉందని, తాను పాపుల హృదయ పరివర్తన కోసం ఈ లోకానికి వచ్చానని ఉద్ఘాటించాడు. దేవునికి ఉన్నతమైన పిలుపుకు స్పందించి తమ హృదయాలను సమర్పించుకోవడం ద్వారా దేవునికి అత్యంత ప్రీతికరమైన సేవకులు అయ్యారు. ఉదాహరణకు, సుంకరి పౌలు, అగస్తీను హృదయపూర్వక మాత్రమే సంబంధించినదిగా ఉండకూడదు. అది ప్రతి నిత్యము క్రియారూపం దాల్చి మీరిక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడు. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు. అదేవిధంగా జక్కయ్య కేవలం మారు మనసు చెందటమే కాకుండా హృదయ పరివర్తనకు తగిన పనులు చేస్తానని ప్రభువుకు మాట ఇచ్చినప్పుడు ప్రభు ఆనందించి సంతోషించాడు. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని జక్కయ్య దీవించాడు.
లూకాసు సువార్త 19వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ధనము, కులము, ప్రాంతము, మతము పేరిట ప్రజలను విభజించకు, వేధించకు. అందరం పరమాత్మని ప్రియబిడ్డలం కనుక ఎటువంటి ఎల్లలు లేని ప్రేమ కలిగి జీవించుదాం. సమాజంలో నిర్భాగ్యులను, నిరాశ్రయులను ఈ తపస్కాలంలోనైనా చేరదీద్దాం, సేవలు చేద్దాం. దయగల దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని తీసివేయునగాక. మరి సుంకర్లు, పాపులు ఏ విధంగా తక్కువ వారిగా పరిగణించబడ్డారో ఈనాడు కూడా సమాజంలో అనేక మందిని అట్టడుగు వారిగా కొంతమంది వారిని వేధిస్తూ ఉన్నారు. మరి మతం పేరిట అల్లకొల్లాలు జరుగుతున్న ఈ సమాజంలో మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం? పేదల పట్ల ఏ విధంగా ఉన్నాం? మరి అన్యుల పట్ల ఏ విధంగా ఉన్నాం? ఇరుగు పొరుగు వారి పట్ల ఏ విధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు ఈనాడు మనతో ముచ్చటిస్తున్న ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని. హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు. మరి ఈ యొక్క మాటలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఎవరు వ్యాధిగ్రస్తులు? నిజంగా భౌతికంగా వ్యాధి కలిగిన వాళ్ళు వ్యాధిగ్రస్తులు అయినప్పటికీ ఈనాటి వాక్యం మనకి ఆధ్యాత్మిక చింతన ఏం కలిగిస్తూ ఉందంటే, అందరం కూడా వ్యాధిగ్రస్తులమే. ధనం ద్వారా పేరు ప్రతిష్టను మరి ఎదుటి వారిని జీవితాలను నాశనం చేయటం, భార్యాభర్త కలిసి ఉండలేకపోవటం, బిడ్డల్ని జాగ్రత్తగా పెంచలేకపోవటం, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త విముఖతను కలిగి ఉండటం, తల్లిదండ్రుల పట్ల విముఖతను కలిగి ఉండటం, ఇవే వ్యాధిగ్రస్తుల యొక్క లక్షణాలు. ఎప్పుడైతే మన హృదయం, మన మనసు దేవుని వైపు ఉండదో ఇటువంటి వ్యాధులను మనం కలిగి ఉంటాం. దేవుడు అంటే పనికిరాదు, దైవం అంటే ఇష్టం ఉండదు. ఈ లోకాశలకు వెంపర్లాడుతూ ఉన్నప్పుడు మనం వ్యాధిగ్రస్తులం. ఎదుటి వారిని క్షమించలేనప్పుడు మనం వ్యాధిగ్రస్తులం. ఎదుటి వారిని ప్రేమించలేనప్పుడు వ్యాధిగ్రస్తులం. ఎదుటి వారి యొక్క ఎదుగుదలను మనం చూడలేనప్పుడు వ్యాధిగ్రస్తులం. మరి ఇలాంటి వారి ప్రతి ఒక్కరి కోసం ప్రభు నేను వచ్చాను, నేను మీతో ఉంటాను, నేను మీ జీవితాలను సరిచేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. వ్యాధి అంటే భౌతికంగా మాత్రమే తీసుకోకూడదండి. మనం ఆధ్యాత్మిక చింతన కలిగి ప్రభు మనతో ఈనాడు ఏ విధంగా ముచ్చటిస్తూ ఉన్నారు అంటే, ధనము ఒక వ్యాధి అవ్వచ్చు. మరి ధనం ఉండటం వల్ల ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సో మనం దేనికైతే ఈ లోకంలో వెంపర్లాడుతూ ఉన్నామో అవన్నీ కూడా ప్రభువుకి దూరం అయినప్పుడు, మనల్ని దూరం చేసినప్పుడు మనం వ్యాధిగ్రస్తులమని జ్ఞాపకం చేసుకోవాలి. మరి సమయానికి గుడికి వెళ్ళలేకపోవటం, దైవ కార్యాలను శ్రద్ధగా చూపకపోవటం, చురుకుగా ఉండకపోవడం, లేటుగా గుడికి వెళ్ళటం, పాప సంకీర్తనం చేయటం పట్ల అశ్రద్ధ కలిగి ఉండటం, ఇవన్నీ వ్యాధులతో సమానం. ఇవన్నీ కూడా మనల్ని ప్రభు నుంచి దూరం చేస్తూ ఉంటాయి. మరి మనందరం కూడా గుర్తించుకోవాల్సింది, సరి చేసుకోవాల్సిన ఈ విషయాలు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.